పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చానని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, మనము ఏమి చేసినాను ఆ క్రియాఫలం మన జీవితంలో ఖచ్చితంగా అనుభవించాలి. అందుకనే ఏమి విత్తుతామో ఆ పంటను మన జీవితంలో కోస్తాం. హల్లెలూయా. మనం ఏమి విత్తుతామో ఖచ్చితంగా ఆ పంటను మనం కోస్తాం. ఈ రోజున ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన రెక్కల క్రింద, ప్రైజ్ ది లార్డ్, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజున ఈ వాగ్దానం చూస్తున్న నీవు, నా లైఫ్ అయిపోయిందండి, నా జీవితం అయిపోయిందండి, నా బ్రతుకు అయిపోయిందండి, నేను వేస్ట్ అండి, నా జీవితంలో ఏది నేను పొందుకోలేకపోతున్నానండి, నాకంటూ తోడు ఎవరు లేరండి, నాకంటూ అండ ఎవరు లేరండి, నాకంటూ ధైర్యం ఎవరు లేరండి, నాది ఒంటరి జీవితం అండి, నాది ఒంటరి బ్రతకండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. భూమి మీద యేసు లాంటి కాపుదల, భూమి మీద యేసు లాంటి ఆదరణ, భూమి మీద యేసు లాంటి సంతోషం మరి ఎక్కడనూ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడనూ లేదు. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నువ్వు మంచిగా ఉండబోతున్నావు, సురక్షితంగా ఉండబోతున్నావు. ఆ రెక్కల క్రింద ఒక గొప్ప ధైర్యంతో నువ్వు బ్రతకబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకున్న సమస్యలు, నీకున్న కన్నీరు, నీకున్న వేదన, నీకున్న బాధ, అపవాది కుతంత్రంలో నిన్ను ఎంతగానో కృంగదీస్తూ, లేవలేని పరిస్థితిలో నిన్ను నలగొడుతూ, నీ బ్రతుకంతా, నీ లైఫ్ అంతా ఒకవేళ వేస్ట్గా చేస్తుందేమో, కానీ దేవుని రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండబోతున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సురక్షితంగా ఉండబోతున్నావు. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు నీ లైఫ్లో కలిగినను, ఎలాంటి వ్యతిరేకమైన భవిష్యత్తు నీ లైఫ్లో కలిగినను, దేవుని రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండబోతున్నావు. ఒకవేళ అటువంటి ధైర్యం కోల్పోయి నువ్వు ఉన్నావేమో, ధైర్యం తెచ్చుకో. అదే కాదు, ఒక బలమైన బహుమానమును కూడా నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోయి, నీ బ్రతుకుల ఆదరణ లేక, సంతోషం లేక, ఓదార్పు లేక, ఎవరు ప్రేమించక, ఎవరు ఆదరించక, నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో, ఈరోజు ప్రభు ఒక మంచి బహుమానంతో నింపబోతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా బర్త్డేస్ చేసుకుంటున్నారా? ఒకవేళ మీలో ఎవరైనా మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారా? ఒకవేళ లేదు, ఈరోజు ఒక నూతనమైన జీవితం ఈ రోజు నుండి ప్రారంభించాలని ఆశపడుతున్నావా? అట్టి వారందరికీ ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఒక బలమైన బహుమానమును నా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. ప్రభువా, మీరు మాట్లాడిన ఈ వాగ్దానం సురక్షితమైన నీ రెక్కల క్రింద నీ బిడ్డలు ఉండడానికి, కావలసినటువంటి గొప్ప బహుమానం వారి జీవితాల్లో అనుభవించడానికి యేసు నామములో కృప కలుగును గాక. మీరు ఆశీర్వదించండి. ఏ విధము చేతనైనా మీరు నింపండి. ఇప్పుడే ప్రభువా, ఈ వాగ్దానం చూస్తున్నవారు ఎంతమంది అయితే కోర్టు సమస్యల్లో, భార్యాభర్తల మధ్య గొడవలతో, కుటుంబంలో వ్యాపారం లేక, కుటుంబంలో ఉద్యోగం లేక, అన్ని విషయాలు నష్టపోయి భయంకరంగా ఏడుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? వారందరి మీద ఇప్పుడే నజరేయుడని యేసు నామంలో నీ అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించి బలపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.